సిటీ న్యూస్కు స్వాగతం. సబ్సిడీతో కూడిన సౌర విద్యుత్ పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రజలను కోరారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని వినియోగించుకుని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా ప్రజలను కోరారు. ఆయన సబ్సిడీతో కూడిన సౌర విద్యుత్ పథకం వినియోగంపై విద్యుత్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఒక వినూత్నమైన పథకమని, ఇది దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. ఈ పథకం కింద ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ అమర్చుకోవచ్చని, తద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. గృహ అవసరాలకు వినియోగించుకోగా మిగులు సోలార్ విద్యుత్తుకు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతి యూనిట్కు ₹2.09 తిరిగి ఆ వినియోగదారుడికి చెల్లిస్తుందని తెలిపారు. దీనికి ప్రత్యేకంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణను నోడల్ అధికారిగా నియమించామని, ఎలాంటి సమాచారం కావాలన్నా 9440812104 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ కెపాసిటీ 1 నుంచి 2 కిలోవాట్స్, 2 నుంచి 3 కిలోవాట్స్, 3 కిలోవాట్స్ పైన ఉండే కెపాసిటీలలో సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందుకు ₹30,000 నుంచి ₹78,000 వరకు పథకం ద్వారా ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చన్నారు. ఈరోజు ఒక వినూతనమైన ఒక పథకం గురించి కృష్ణా జిల్లా ప్రజానికానికి తెలియజేయాలి అని ఈ వీడియో చేస్తున్నాం. ఈ పథకం పేరు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. అంటే ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి కూడా ఈ కరెంట్ బిల్ అనేది ఒక చాలా పెద్ద ఎక్స్పెండిచర్ ఎవ్రీ నెల. సో ఆ ఎక్స్పెండిచర్ని తగ్గించే దానికోసం రూపొందించిన ఒక పథకమే ఈ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఈ పథకం కింద మనం ఏం చేయొచ్చు అంటే, మీరు మీ ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ని పెట్టించుకోవచ్చు. మీరు సోలార్ రూఫ్ టాప్ పెట్టించుకున్న తర్వాత మీ ఇంటికి అవసరమైన పవర్ ఎన్ని యూనిట్లు ఆ సోలార్ నుంచి మీరు వాడతారో అదంతా డైరెక్ట్లీ వాడినప్పుడు దాని వరకు మీరు ఏపీసీపీడీసీఎల్కి డబ్బులు కట్టే అవసరం లేదు. అంతవరకు మీకు సేవింగ్స్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని టైమ్స్ మీరు ఎంత వాడతారో దానికన్నా ఎక్కువ పవర్ కరెంట్ ఏమైనా అక్కడ జనరేట్ అయితే సోలార్ ప్యానెల్స్ నుంచి, దానికి ఏపీసీపీడీసీఎల్ తరపున ప్రతి యూనిట్కి ₹2.09 కూడా మీకు ఇవ్వబడుతుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడాను మీరు కరెంట్ బిల్ ప్రతి నెల ఏపీసీపీడీసీఎల్కి కట్టే అవసరం ఉండదు. దానికి రిటర్న్గా ఏపీసీపీడీసీఎల్ నుంచే మీకు డబ్బులు వస్తాయి. ఇది నేను ఊరికి ఎవరు చెప్పింది నేను చెప్పట్లేదు. నా కజిన్నే బెంగళూరులో చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవ్రీ నెల ఒక దాదాపు 800 నుంచి 1200 దాకా వాళ్ళకి కరెంట్ బిల్ వచ్చేది. కానీ ఇప్పుడు అది వాళ్ళు కట్టట్లేదు, కానీ వాళ్ళకి అక్కడ డిస్కౌంట్ నుంచి ప్రతి నెల ₹2,000 వాళ్ళ అకౌంట్కి జమ అవుతుంది. నేను స్వయాన చూసి ఉండేది. సో దానివల్ల దీన్ని ప్రజలందరూ కూడా మీరు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని ఎలా మీరు వినియోగించుకోవచ్చు? సో దీంట్లో మొట్టమొదటిగా మీరు మీ పరిధిలో ఉన్న జూనియర్ లైన్ మ్యాన్ లేదు అంటే ఎనర్జీ అసిస్టెంట్ని సంప్రదిస్తే దీని గురించి కంప్లీట్ సమాచారం అందజేస్తారు. మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలి అన్నా మేము జిల్లా స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాము, రామకృష్ణ అని. రామకృష్ణ గారిని కూడా మీరు సంప్రదించవచ్చు. రామకృష్ణ గారి ఫోన్ నంబర్ 9440812104. మళ్ళీ చెప్తాను, 9440812104. సో ఇక్కడ మీరు ఫోన్ చేస్తే మీకు మొత్తం సమాచారం ఇస్తారు. ఈ రూఫ్ టాప్ సోలార్ పెట్టించుకునే దానికి మీకు 1 to 2 కిలోవాట్ వరకు పెట్టించుకోవచ్చు, లేదా 2 to 3 కిలోవాట్ వరకు పెట్టించుకోవచ్చు, లేదా 3 కిలోవాట్ల కన్నా ఎక్కువ పెట్టించుకోవచ్చు. మీరు పెట్టించుకునే దానికి మీరు ఏమి ఖర్చు పెడతారో దానికి సబ్సిడీ కూడా ఉంటుంది ప్రభుత్వం నుంచి. అంటే ఆ సబ్సిడీ కూడా మీకు 30,000 నుంచి 78,000 దాకా సబ్సిడీ ఉంటుంది. యాక్చువల్లీ ఇది చాలా మంచి స్కీమ్. ఒక్కసారి ఒక మధ్య తరగతి కుటుంబం కొంచెం పెట్టుబడి పెడితే వాళ్ళు దీని నుంచి వచ్చే లాభాలని సంవత్సరాలు తీసుకోవచ్చు. దీంతో పాటు మనము పర్యావరణకి కూడా తోడ్పాటు అయ్యిండేది కూడా ఉంటుంది. సో దయచేసి దీని గురించి నా రిక్వెస్ట్, ఈ వీడియోని ఎవరెవరు చూస్తున్నారో ఈ పీఎం సూర్యఘర్ గురించి ఒక 2 నిమిషాలు ఆలోచించండి, ఆన్లైన్లో చూడండి, ఎనర్జీ అసిస్టెంట్ని కలవండి, మళ్ళీ ఏడీ నేను ఎవరు నంబర్ ఇచ్చానో నోడల్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడి సమాచారం తీసుకోండి.
సమాచారం తీసుకొని మీరు కన్విన్స్ అవ్వకపోతే చేసుకోవద్దు. సో నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇది సమాచారం అందరూ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా చాలా మంది ముందుకు వస్తారు. మన జిల్లా ప్రజానికానికి ఇది బెనిఫిట్ రావాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూసిన తర్వాత మీకు తెలిసిన వేరే గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఎక్కువ మంది బెనిఫిట్ అవ్వాలి అనేదే మిలాదున్నబీ సందర్భంగా ఈ నెల 16వ తేదీన నిర్వహించే శాంతియుత పాదయాత్రలో అందరూ పాల్గొనవలసిందిగా మిలాదున్నబీ కమిటీ పిలుపునిచ్చింది. మిలాదున్నబీ సందర్భంగా ఈ నెల 16వ తేదీన నిర్వహించే శాంతియుత పాదయాత్రలో అందరూ పాల్గొనాలని మిలాదున్నబీ కమిటీ పిలుపునిచ్చింది. రాజుపేట షాదీఖానాలో నూతన మిలాదున్నబీ కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్షులు ఎండి అంజద్ పాషా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన సోమవారం జరిగే మిలాదున్నబీ కార్యక్రమంలో పాల్గొనాలని, జామియా మసీదులో ఉదయం 11 గంటలకు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. మిలాదున్నబీ అధ్యక్షులు ఎండి సుభాన్ మాట్లాడుతూ కమిటీ ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో సాయంత్రం 7 గంటలకు ముంబై మరియు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసే మత గురువులతో ప్రవక్త జీవిత విశేషాలపై ఉపన్యాసములు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా తెలుగులో కూడా ఉపన్యాసం ఉంటుందని తెలిపారు. కమిటీ కార్యదర్శి బాజాని మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించే శాంతియుత పాదయాత్రలో అందరూ సహకరించాలని, ముఖ్యంగా యువత సమన్వయం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రహమద్ బాషా, బాజాని, జహంగీర్, ఖాదీర్ తదితర కమిటీ సభ్యులు, మైనారిటీ నాయకులు షేక్ మౌలారి, అమీర్ తదితరులు పాల్గొన్నారు. జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన శుభ సందర్భాన మచిలీపట్నంలో ప్రతి సంవత్సరం చాలా భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ముఖ్యంగా జామియా మసీద్లో అన్నదాన కార్యక్రమం ఉదయం 9 కాడ నుంచి అందరికీ ఆహ్వానిస్తున్నాం. అలాగే సాయంత్రం 5 గంటలకి బందరు జామియా మసీద్ నుండి పెద్ద ఊరేగింపుగా బయలుదేరి మచిలీపట్నం పురవీధుల్లో నుండి కోనే సెంటర్కి సాయంత్రం 7 గంటలకి చేరుకుంటుంది. ఇందులో ముఖ్య అతిథులు బాంబే నుంచి ఇద్దరు పాల్గొంటారు గురుగారులు. అలాగే యూపీ నుంచి, బీహార్ నుంచి కూడా దీంట్లో పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. నూతనంగా ఏర్పాటు చేసుకుంటాం జరిగింది కొత్త కమిటీ. రేపు వచ్చే సోమవారం నాడు 16వ తారీఖున ముహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన మిలాదున్ నబీ చేసుకుంటాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇది చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మిలాదున్ నబీకి ఈసారి కొత్త కమిటీ అందరూ ఏర్పడ్డారో వాళ్ళందరికీ నేను ముందుగా ధన్యవాదాలు అందరికీ తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు 16వ తారీఖున జరిగే పాదయాత్రగా ముహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజున ఒక ర్యాలీగా బయలుదేరుతాం. దాంట్లో బైకులు కానీ, సైకిళ్ళు కానీ అలాంటి లేకుండా ముహమ్మద్ ప్రవక్త గారి ప్రేమ మీద నడిచి రావాలని అందరినీ మళ్ళీ కోరుకుంటున్నాం కమిటీ తరపు నుంచి. అలాగే డీజేలు ఎవరైతే తీసుకొస్తారో ఆ డీజేలు ఓ సౌండ్ లేకుండా ముహమ్మద్ ప్రవక్త గారి నాథ్ ఖానీతో మొదలుపెట్టి వెళ్తే చూస్తాను కూడా చాలా బాగుంటుందని మళ్ళీ మా కమిటీ తరపు నుంచి తెలియజేస్తున్నాము. అలాగే జామియా మసీద్లో 10 నుంచి భోజనాలు మొదలవుతాయి. అలాగే రాజుపేటలో కూడా భోజనాలు మొదలవుతాయి. అన్ని చోట్ల కూడా ముహమ్మద్ ప్రవక్త గారి దాదాపుగా 830 సంవత్సరాల పైగా మీలాదున్ నబీ కార్యక్రమాన్ని అరబ్ దేశాల నుండి అన్ని దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాలు ముస్లిం దేశాలు కూడా ఘనంగా వారి యొక్క రబీయుల్ అవల్లో జరిగే 12వ తారీఖున ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటాం. ఈ యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఖర్చు పెట్టిన రూపాయికి బదులుగా దేవుడు వాళ్ళకి అన్ని విధాలుగా ఇచ్చేస్తారని మన ప్రవక్త ఖలీఫా గారు ఎవరైతే ఉన్నారో అబూబకర్ సిద్దిక్ గారు కానివ్వండి, ఫారూక్ అబ్దుల్లా గారు, ఫారూక్ రజీలా తాలా గారి కానివ్వండి, హజరత్ అలీ గారి కానీ చెప్పారు. ఎవరైతే నా ప్రవక్త గారి మీలాదున్ నబీ చేస్తారో, దాంట్లో రూపాయి ఖర్చు పెడతారో వాళ్ళందరూ కూడా మాతో పాటు స్వర్గంలో చోటు కల్పించబడుతుంది. లెక్క జమా లేకుండా వాళ్ళ స్వర్గప్రవేశం జరుగుద్ది. అటు ఎవరైతే విశ్వాసులు దీన్ని ఘనంగా జరుపుకుంటారో వాళ్ళందరికీ కూడా మరి దేవుడి యొక్క అల్లా యొక్క కరుణ కటాక్షాలు ఉండటంతో పాటుగా హునైనీ జంగులో, అదేవిధంగా జంగే బదర్లో యుద్ధంలో పాల్పంచుకున్నంత పుణ్యం లభిస్తుందని చెప్పి మన యొక్క ఖురాన్ హదీస్లో ఎవరైతే మా ప్రవక్త గారితో ఉన్నాను. జాతీయ లోక్ అదాలత్ ద్వారా 11,000 కేసులు పరిష్కరించే దిశగా లక్ష్యాన్ని
నిర్దేశించుకున్నట్లు జిల్లా జడ్జి అరుణసారిక తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా 11,000 కేసులను పరిష్కరించాలని లక్ష్యం చేసుకున్నట్లు జిల్లా జడ్జి అరుణసారిక తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద క్లెయిములు మరియు అన్ని రకాల సివిల్ కేసులు రాజీ చేసుకోవచ్చని ఆమె తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా 11,000 కేసులను పరిష్కరించాలని లక్ష్యం చేసుకున్నట్లు జిల్లా జడ్జి అరుణసారిక వివరించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు మరియు ఏలూరు జిల్లాలలోని నూజివీడు, కైకలూరు కోర్టుల పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ జరుగుతోందన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, కైకలూరు, గన్నవరం, తిరువూరు, జగ్గయ్యపేట, బంటుమిల్లి, మైలవరం, ఉయ్యూరు మరియు మొవ్వ కోర్టుల ఆవరణలో మొత్తంగా 41 బెంచీలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోరగడ్డ అశోక్ కుమార్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఫ్లెక్సిబుల్గా ఉండండి మన ఆఫీసర్. ఫ్లెక్సిబిలిటీ సెన్స్ రిజిడ్గా ఉండకుండా మనకి అంటే లా ప్రకారం ఇబ్బంది లేని విషయాలు ఇదంటే లాకి అగ్నెస్ట్ కాకుండా మనం అంటే అట్లాంటివన్నీ వైఆర్మీడియాగా తీసేసేయండి. మ్యాటర్ ఆపదు. వాళ్ళు ఒకటే ఫండమెంటల్, బోత్ పార్టీస్ వాలంటరీగా కాంప్రమైజ్ అయ్యారా లేదా అదొకటే మీరు ఫండమెంటల్ పెట్టుకొని ఈ యాన్సిలరీ సెక్షన్స్ ఉంటాయి అవి ఇది మెయిన్ అఫెన్స్ కాంప్రమైజ్ అయితే ఇంకా వాటిని పట్టించుకోకండి. ఆ విధంగా మనలో ఉన్నంత మనం మ్యాక్సిమం ట్రై చేద్దాము. తర్వాత ఓపీస్లో కూడా అంటే ఈ ఫీచర్ చెప్తే పొద్దున రాబోయే లోకల్లో కూడా పనిచేస్తాం. మైనర్లు అయితే తప్ప అమౌంట్ వీళ్ళకి వరకు మనం రిలీజ్ చేసామంటే రేపు పొద్దున వీళ్ళు పిటిషనర్స్ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ లోకల్ వరకు మనం ముందుకొచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఒక మైండ్లో పడుతున్నారు. ఇది మనం దీనిలో అయితే లోకల్ అయితే మనం రిలీజ్ చేస్తారు, జడ్జిమెంట్ చెప్పేటైతే బ్యాంక్ డిపాజిట్లో సగం పెడతారు అనేది అట్లా ఉంటుంది. కాబట్టి చేయాలి, ఏ విధంగా ఉండాలన్నది మన ఫస్ట్ ఎడిజీ గారు మీ అందరికి తెలియజేయడం జరిగింది. అయితే సార్ చెప్పినట్టుగా ఇందాక మన ఆనరబుల్ శ్రీ జస్టిస్ నరేంద్ర గారు, మనకి కూడా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు, ఆయనే చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఈరోజు 9:45 ఈ నేషనల్ లోక్ అదాలత్ ఇనాగ్రేషన్ మన స్టేట్లో జరిగినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసెస్ డిస్పోజ్ అయ్యేటట్టు చూడండి అని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. తర్వాత మన జిల్లా వరకు వచ్చేటప్పటికి మనది ఉమ్మడి జిల్లాగా ఉంది. లీగల్ అంటే మన జ్యుడిషియల్ పరంగా కృష్ణా, ఎన్టీఆర్ అండ్ మన న్యూజివీడు, కైకలు, ఈ రెండు ఏలూరు డిస్టిక్కి సంబంధించినవి మన పరిధిలోకి వస్తున్నాయి. అన్ని చోట్ల కలిపి 41 బెంచెస్ మేము ఫామ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ 11,000 కేసులు మేము ఐడెంటిఫై చేశాము. తర్వాత మన హెడ్ క్వార్టర్స్కి వచ్చేటప్పటికి 6 బెంచెస్ని ఫామ్ చేయడం జరిగింది. 2 జిల్లా డిస్ట్రిక్ట్ జడ్జెస్ క్యాడర్లో 2 బెంచెస్ పెట్టాము. 1 సీనియర్ డివిజన్లో 1, 3 జూనియర్ డివిజన్ వాళ్ళకి సంబంధించిన 3 బెంచెస్ పెట్టడం జరిగింది. అయితే నేను మీ అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకున్నటువంటి లిటిగేషన్ ఏదైతే ఉందో దాన్ని రాజమార్గమే ఇక్కడ ఇచ్చినటువంటి సెటిల్మెంట్ టర్మ్స్ రాసి దానికి కోర్టు సీల్ వేసి ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా ఇదే ఫైనల్. ఈ పై కోర్టు ఆ పై కోర్టు అంటూ అటువంటిది ఉండదు. కాబట్టి ఇది సులభతర పరిష్కారం. అందులో వన్ టైం సెటిల్మెంట్ ఒకేసారి పరిష్కారం అవుతుంది. దానివల్ల ముఖ్యంగా మనకు సమయం ఆదా అవుతుంది, అలాగే ఖర్చు చాలా తగ్గుతుంది. కోర్టు చుట్టూ
తిరగాల్సిన అవసరం లేదు. సో రెండవది, మన ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పినట్లుగా రాజమార్గం అని ఎందుకన్నారంటే, రాజమార్గం ద్వారా పరిష్కారం చేసుకోవటం వల్ల ఇరు పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం అనేది ఉంటుంది, ఇద్దరూ గెలిచే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ కోర్టులో అయితే గెలిచేదానికి ఒకళ్ళకే అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మేము ప్రత్యేకంగా నాగాలంక మండలంలోని శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానంలోని లడ్డూ వేలంపాట 43,116 దక్కించుకుంది. నాగాలంక మండలంలో శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానంలో చిట్టా వేణుగోపాలరావు కుమారులు వినాయక చవితి గత 17 సంవత్సరాలుగా లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. నాగాలంక ప్రసన్న గణపతి లడ్డూ ప్రసాదం వేలంపాటలో 43,116 రూపాయలకు స్థానిక విద్యుతోపకరణల వ్యాపారి పొన్నూరు వెంకట్రావు, శ్రావణి దంపతులు, పొన్నూరు హరిబాబు కుటుంబం ఈ లడ్డూ మరియు పట్టు వస్త్రాలు, వెండి ఆభరణాలు పాడుకున్నారు. కమిటీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు వేలం నిర్వహించారు. ఆయన కమిటీ సభ్యులు పొన్నూరు రమణకు లడ్డూ ప్రసాదం అందజేసి అభినందించారు. పెడనలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాలగణపతి ఫ్రెండ్స్ సర్కిల్ వారిచే 4వ వార్షికోత్సవం కార్యక్రమంలో భాగంగా గానామృత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లాడ శ్యామల శిష్య బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాడనడి మీ పెండ్లి కూతురు పేరంటాడనడి మీ పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాడనడి మీ పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు కృత్తివెన్ను మండలంలో కారు, బైకు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 యువకులకు కాళ్లు, చేతులు తెగిపోయాయి. కృత్తివెన్నులో కారు, బైకు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 యువకులకు కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. విజయవాడ నుండి భీమవరం వెళ్తున్న కారు అతివేగంగా వెళ్లడం వలన పశ్చిమ గోదావరి జిల్లా లోకతిప్ప నుండి బంటుమిల్లి వెళ్తున్న మోటార్ సైకిల్ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి భీమవరం వెళ్తున్న కారు అతివేగంగా వెళ్లడం వలన పశ్చిమ గోదావరి జిల్లా తోకతిప్ప నుండి బంటుమిల్లి వెళ్తున్న మోటార్ సైకిల్ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్ సైకిల్పై వెళ్తున్న 2 యువకులకు తీవ్ర గాయాలు అవటం, ఆ ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే క్షతగాత్రులను నేషనల్ హైవేకి చెందిన 108లో ఎక్కించి భీమవరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం కొనియాడారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఫౌండేషన్ సేవలు ఆదర్శనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం అన్నారు. మోపిదేవి మండలంలోని బొబ్బర్లంకలో 200 వరద బాధిత కుటుంబాలకు తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 రకాల నిత్యావసర సరుకులు, టవల్స్ మండలి వెంకట్రాం పంపిణీ చేశారు. కృష్ణానది వరద ప్రభావిత ప్రాంతాల్లో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6,000 మంది బాధితులకు ఈ సహాయం అందించిన తానా ఫౌండేషన్ చైర్మన్ వల్లభనేని శశికాంత్ సేవలు స్ఫూర్తిదాయకమని వెంకట్రాం కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొప్పలపూడి గంగాభవాని, తెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షులు దొప్పలపూడి జగదీష్, ఎఫర్ట్ సంస్థ ప్రతినిధి బివి రావు, వేమూరి వెంకట్రావు పాల్గొన్నారు. ఇటీవల వచ్చిన వరదతో ఇబ్బంది పడుతున్నట్టు లంక గ్రామాలకి తానా ఫౌండేషన్ వాళ్ళు అమెరికా నుంచి
వారు కేవలం అక్కడ అమెరికాలో కార్యక్రమాలే చేయటం కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆపదలో ఉన్నారో వారిని ఆదుకునేందుకు ఈరోజు అమెరికా నుంచి దగ్గర మన రాష్ట్రంలో 6,000 వరకు నిత్యావసర వస్తువులు కిట్లు ఇచ్చామని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ బొబ్బర్లంక గ్రామంలో ఇక్కడ 200 కిట్లు ఈరోజు ఇక్కడ పంపించడం జరిగింది. వారికి మొత్తం అన్ని హై క్వాలిటీ నిత్యావసర వస్తువులు కానీ బియ్యం, పప్పు, కందిపప్పు ఇవన్నీ కూడా అలా దగ్గర 10 రకాలు, దాంతోపాటు టవల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ 200 కుటుంబాలకి ఈరోజు. మానవత్వం గల వ్యక్తి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు పోషడపు రత్నగోపాల్ అన్నారు. మానవత్వం గల వ్యక్తి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు పోషడపు రత్నగోపాల్ అన్నారు. మోపిదేవి మండలంలోని కేకొత్తపాలెం ఎస్సీ కాలనీ వద్ద కరకట్టపై ఎస్సీ కాలనీ మహిళలు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వరద ముంపుకు గురైన గ్రామాలకు పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు ₹1,00,000 చొప్పున ఇచ్చినందుకు గాను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలతో పాటు జనసేన పార్టీ నేతలు పాల్గొని పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ కన్వీనర్ మత్తి వంశీకృష్ణ, మాజీ సర్పంచి పోలిమెట్ల వెంకటేశ్వరరావు, మత్తి మురళీకృష్ణ, కైతేపల్లి యాకోబ్, తుటారం శివకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కనీవిని ఎరగని రీతిలో వచ్చిన వరదలకి మన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటేనే సహాయం చేయడంలో ముందుండేది మెగా ఫ్యామిలీ. ఆ మెగా ఫ్యామిలీ నుంచి అన్న నుంచి తమ్ముడు ఆయన ఆశయాలను పుణిగిపుచ్చుకొని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత అయినటువంటి ఆయన కష్టం వస్తే చెల్లించిపోతాడు. ఆయన కష్టాన్ని చూసి చెల్లించిపోయే నిజమైన నాయకుడు. ఎందుకంటే ఆయన రియల్ హీరో కాదు, రియల్ హీరో. ఆయన తన సొంత నిధుల నుంచి తెలంగాణ గవర్నమెంట్ ₹1,00,00,000, ఆంధ్రప్రదేశ్ ₹1,00,00,000 కాకుండా తన శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఈ జరిగిన విపత్తుని ఆయన చెల్లించిపోయి తన సొంత డబ్బులు ₹4 కోట్ల 400 పంచాయతీలకి ₹4 కోట్ల, పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఆయన ప్రకటించడం అనేది జనసేన పార్టీ తరఫున ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి జనసైనికులు మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మమ్మల్ని ఆయన తీర్చిదిద్దాడు ఆ విధంగా. అదేవిధంగా మేము కూడా ఆయన అడుగు జాడల్లో ఆయన ఏదైతే చెప్తారో అదే అడుగు జాడల్లో నడుస్తూ ఈరోజు సాయంత్రం 4 గంటలకి మన అవనిగడ్డ జనసేన శాసనసభ్యులైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా మోపిదేవి మండలం కేకొత్తపాలెం గ్రామ సర్పంచ్ అయినటువంటి కొకిలిగడ్డ మాధవి గారికి ₹1,00,000 చెక్. 50వ డివిజన్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం వద్ద సామూహిక లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. 50వ డివిజన్లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద సామూహిక లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి విముఖవాసే రమ్యేవం ఛాయత్రాజం కేశహిదేవ ప్రతిశోధర్వా పూర్వో జాతస్య ప్రగర్భే అంతః సవిజాయమానస్య నయస్య ప్రాన్ముఖాగ్నయే మమ అభిముఖో భవ ఉదయానికి అభిముఖో భవ అక్షంతలు తీసుకుని చేతుల్లో నీళ్లు పోసుకుని హోమగుండం చుట్టూరా కూడా నీళ్లు చల్లండి. మధ్యలో ఆ యొక్క జ్వాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.